పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉంది. బయటికి చూడడానికి అయితే బాగుంది, బట్ టిఫిన్ అయితే బాగాలేదు. మేమైతే దోశ తీసుకున్నాం. దోశ ఓకే ఉంది, బట్ చట్నీస్ అయితే అస్సలు బాగాలేదు. మా అమ్మ అయితే గారి ట్రై చేసింది, ఆ టేస్ట్ అస్సలు బాగాలేదు. మా అన్నయ్య మా నాన్న కూడా దోశ ట్రై చేశారు, అవి బాగున్నాయి. ఇప్పుడైతే మేము బాదం పాలు ట్రై చేద్దాం అనుకున్నాం. వేడివేడిగా ఉన్నాయి అసలు. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్, బట్ కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇవి బాదం పాలు ఏ పాలో తెలియదు, పేరుకి మాత్రం బాదం పాలు. పైన తొరకేసి అయితే ఇస్తున్నారు. టేస్ట్ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో చేస్తున్నాం. మనం ప్రజెంట్ ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది, కిందకైతే వెళ్తున్నాం. కమింగ్ టు టిఫిన్ వచ్చి మన టిఫిన్ ఉన్నట్టు ఎక్కడ ఉండదు అసలు. దోశ బాగుంది, బట్ ఇది బాగా చట్నీ అస్సలు బాగాలేదు. ఏదో వచ్చినడికే వచ్చింది కట్నం అన్నట్టు ఏదో తినేసాం. అండ్ ఇప్పుడైతే మనం తిరుపతి అయితే వెళ్తున్నాం. జూ పార్క్, సమ్ టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి, అన్నీ వెళ్ళి చూడడానికి. ఓకే, మరి లెట్స్ బిగిన్ ది షో. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం జీప్లో. ఇదిగో మా వదిన, నేను, మా అన్నయ్య, మా నాన్న వెనకాల ఎక్కిచ్చేసాం నీట్గా. నాన్న దీంట్లో ఇదిగో మా ఓటు చూడండి, అది ఎక్కుతున్నాడు. గుండె అని చెప్పేసి రాడంట. వదిన ఎప్పుడు ఎక్కావు నువ్వు? నాకు 10 years ఉన్నప్పుడు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్? మేబీ 16. 16 స్వీట్ 16. స్వీట్ 16. మనం ఇప్పుడే జూ పార్క్ అయితే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్లో ఉంది, భలే ఉంది. అయితే వినాయకుడి ఫోటో ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు టికెట్లు తీసుకోవడానికి వెళ్ళారు, నేనైతే బయట వీడియో తీస్తున్నా. టికెట్ కాస్ట్ వచ్చేసి పెర్ హెడ్ 70 రూపీస్, విత్ డ్రైవర్ అయితే 750 రూపీస్. మనం వెహికల్ వేసుకెళ్ళొచ్చు. వాళ్ళ వెహికల్ అయితే 75 రూపీస్ అంట. వాళ్ళు దాంట్లో తిప్పుతారు, లేకపోతే మనం నడిచి తిరగాలి. లోపల ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ సైకిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పెర్ బైక్ కాస్ట్ 400 రూపీస్ రెంటల్ పెర్ 1 అవర్. అండ్ సైకిల్ కూడా ఉంది 150 రూపీస్ 1 అవర్కి. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ వెళ్ళగానే జింకలు అయితే ఉన్నాయి. మేమైతే మా వెహికల్లో రావడం వల్ల 750 రూపీస్ అయితే తీసుకున్నారు. సైకిల్స్, బైక్స్ మీద కూడా తిరగడం చాలా కష్టం. ఎండ మామూలుగా లేదు అసలు, తోలు తీర్చేస్తుంది, అంత దారుణంగా ఉంది. కొంతమంది నడిచి అయితే తిరుగుతున్నారు, డిహైడ్రేట్ అయిపోతారు మెయిన్. మనమైతే జూ పార్క్ అయితే వచ్చేసాం. ఇప్పుడు జింకలు చూడడం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇవే ఉన్నాయో చూద్దాం రండి. మెయిన్ పులిని చూద్దాం ఫస్ట్. ఎండ అయితే చెత్త కొట్టేస్తుంది, మామూలుగా లేదు బ్యాక్ సైడ్. ఇది అరౌండ్ 12 కిలోమీటర్స్ అంటే లోపల. మా డ్రైవర్ ఎక్కడ ఆపితే అక్కడ వెళ్ళి చూడడం. ఇది ఎప్పుడైతే మనం చూసేది తెల్ల నెమలి. ఇక్కడైతే చాలా కూల్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం వాటర్తో తడిపారు. అండ్ ఇక్కడ వర్షం కురిసినట్టు అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు, అందుకే చాలా చల్లగా అయితే ఉంది. అందుకే అందరూ ఉండగలుగుతున్నారు, లేకపోతే ఇక్కడ కూడా అంత సీన్ లేదు. బట్ ఇప్పుడే మనకే ఎంత ఎలా ఉంటే ఇవి ఎలా ఉంటున్నాయో మాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అంతే ఎండ అయితే ఉంది. మేము వెళ్ళే టైంకి అన్నీ ఎక్కడో మూలన పడుకునే ఉన్నాయి. ఈ అట్మాస్ఫియర్ చేసారా చాలా కూల్గా ఉంది ఇక్కడ, ఎందుకంటే ఫుల్గా వాటర్తో తడుపుతున్నారు కాబట్టి. ఇదైతే ఎంట్రన్స్లోనే ఉంది. ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఉండడం వల్ల మేము వెంటనే వచ్చాం. ఇప్పుడు చూసారా మా వదిన వాళ్ళు తడిసిపోతున్నారు. స్ప్రింకిల్స్ వచ్చేస్తున్నాయి ఇలా అందరు తడిసి. ఇదిగో మా అమ్మ అయితే ముద్ద చాలా హైలైట్. ఇప్పుడైతే మనం బాహుబలి దున్నపోతుంటుంది కదా, రానా ఇలా గుద్దుతాడు కదా, అదైతే చూడడానికి అయితే వచ్చాం. అదో కాదో తెలీదు, సేమ్ అలానే అయితే ఉంది. మీరైతే కన్ఫర్మ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి. దెబ్బకి డీహైడ్రేట్ అయిపోయాం. ఇంటికాడి నుంచి పుచ్చకాయ అని చెప్పేసి. ఎలా ఉంది వదిన పుచ్చకాయ? వీళ్ళు చూసారా చెప్పులు లేకుండా నడుస్తున్నారు. మాకే వెహికల్లో వెళ్తే దోలు తీరిపోతుంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి. చిరత పూలు చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎక్కడ ఉంది? బెంగాల్ టైగర్ని చూద్దామని చెప్పేసి వెళ్ళాం. అదిగోండి వీడియోలో సరిగ్గా కనపట్లేదేమో, బండరాయి మీద అలా పడుకుని ఉంది. బట్ ఎండ వల్ల అవి అలా పడుకుని ఉన్నాయి మూలన.
ఓహో నా ముందు తిరుగుతుంది, వెనక్కి తిరిగి గర్జించు వదినా. జాగ్రత్త, తాగేసి వాటర్ తాగావు కదా ఇప్పుడే. లక్కీగా మేము రావగానే ఇలా లేచి అటు ఇటు తిరుగుతుంది. దీని పేరు తెల్ల పులి అంట. వెనకాల పర్సన్ ఉన్నాడు, కరెక్ట్గా దీనికి లంచ్ టైము. చికెన్ తీసుకుని అప్పుడైతే వెళ్ళాడు, అందుకోసం అటు ఇటు తిరుగుతుంది. మేమైతే వీడియో తీసుకున్నాం. నెక్స్ట్ హైనా, లియోలో ఉంటుంది కదా, హైనా చూడడానికి అయితే వెళ్ళాం. బట్ అక్కడ తోర ఉంది కదా, తోరలో పడుకుంది. తెల్ల పులిని అండ్ అడుగు పందుల్ని మేమైతే తిరుగుతున్నప్పుడు చూసాం. ఎందుకంటే లక్కీగా ఇక్కడ లంచ్ చేసే టైం కాబట్టి ఇదిగో ఇతను ఉన్నాడు కదా, ఇతను ఫుడ్ అయితే విసురుతున్నాడు వాటికి, అవి తింటున్నాయి. లక్కీగా చూసాం. ఇప్పుడైతే మన జోన్లోకి వెళ్తున్నాం. ఎలుగు బంటి వెనకాల మాదిగో, వెనకాల ఎలుగు బంటి వస్తుంది, ఎదరొకటి వెళ్తుంది. ఇప్పుడు వాటిని చూడడానికి అయితే మనం వెళ్తున్నాం. ఎండ బాబోయ్, మన పని ఎలా ఉందంటే వీడి పని ఇంకెలా ఉంటుంది, ఇంకా దారుణంగా ఉంటుంది, కష్టం. ఒక చోట కూల్గా ఉంది, అది ఎక్కడంటే పెకాక్స్ ఉన్నాయి కదా, అక్కడ కూల్ చేశారు. చూపిస్తున్నాను అండి, ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ అదే. అదిగో ఎలుగుబంట్లు 2 ఉన్నాయి. అక్కడ ఇప్పుడే ఫుడ్ పెట్టడం వల్ల లోపలికి వెళ్ళి తినడానికి వెళ్తున్నాయి. ఒకటి గుద్దుకుంటున్నాయి, అదేం గోడకు చూసుకుని రాసుకుంటుంది, దురద పెడుతున్నట్టుంది. ఈ లొకేషన్లో కొంచెం కూల్గా ఉంది, ఎందుకంటే చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. రిమైనింగ్ మొత్తం బాబోయ్ సూర్యుడు నెత్తి మీద కూర్చున్నట్టుంది. ఇంట్లో సాటిస్ఫై అయ్యింది ఏముందంటే ఇప్పుడు చూపించేది. ఈ పార్క్లో మేము సాటిస్ఫై అయ్యింది ఏంటంటే ఏనుగులు తినే టైం కరెక్ట్గా వచ్చాం, అందుకే నుంచున్నాయి. లేకపోతే ఇవి పడుకుని ఉండేమో. ఆ తెల్ల పులి అండ్ అడుగు పందులు, ఈ 3 అయితే బాగా చూసాం. రిమైనింగ్ ఏవి అంతలా ఏం లేవు, ఎక్కడికక్కడ పడుకున్నాయి, ఎందుకంటే ఎండ కూడా అలా ఉంది కాబట్టి. మేము బుద్ధి తక్కువేమో ఎండలో వచ్చాం, బోల్ తీరిపోతుంది అసలు. పాపం కొంతమంది అయితే చెప్పులు లేకుండా వచ్చేసారు. మేమైతే వెహికల్లో రావడం వల్ల కొంచెం ప్లస్ అయ్యింది. వెహికల్కి 750 విత్ డ్రైవర్, ముందు 500 ఉండేదంట. మెయింటెనెన్స్ కూడా అంత ఏమీ కాదు అసలు ఇక్కడ. బాబోయ్, నాకు తెలిసి మీకు షేడ్స్లోనే అర్థమైపోద్ది వెనకాల ఎండ ఎలా ఉందో, దోలు తీరిపోతుంది అసలు. ఇప్పుడైతే క్రొకోడైల్ చూడడానికి అయితే వెళ్తున్నాం మనం. డీహైడ్రేట్ అయిపోతున్నాం. మెయిన్ వాటర్ అయితే క్యారీ చేయండి, ప్లస్ ఇక్కడ బాటిల్ మెయిన్ క్యారీ చేయండి, అవన్నీ తర్వాత. ఇదిగో క్రొకోడైల్, సరిగ్గా కనపడుతుందో లేదో, నీట్గా పడుకునుందో సైలెంట్గా. వెళ్ళామంటే వేటగా వేస్తుంది మనల్ని. హిపోపటమస్, ఇంక ఇదే లాస్ట్ హిపోపటమస్. ఇది దీన్ని చూసేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది నీట్గా చల్లగా అయితే నీటిలో ఉంది. మనం అయితే వేడిగా వచ్చి బయట నుంచి చూస్తున్నాం. ఇదే ఎండ్. ఇక్కడ ఫొటోస్ దిగేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. శ్రీనివాస్ మంగాపురం అయితే వచ్చేసాం. చెప్పులు అయితే లోపల పెట్టేసి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పులు చాలా తిప్పారు మనం. ఫోన్స్ ఎలాగో కాదు డౌట్ ఇప్పుడు మనకి. చూద్దాం. శ్రీనివాస్ మంగాపురం అయితే వచ్చేసాం. దర్శనం కూడా బాగా అయింది. బయట అయితే కూర్చున్నాం, ఎందుకంటే చాలా కూల్గా ఉంది. తిరుపతిలో అసలు 40+ డిగ్రీస్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు అయితే. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఒక పక్కన ఎండ, ఓ పక్కన ఆకలి. సర్లే తిందామని చెప్పేసి డ్రైవర్ని అడిగితే మంచి రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాడు. స్ప్రింగ్ రెస్టారెంట్, ఫుల్ ఏసీ ఉంది, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఏసీ ఉంది కాబట్టి. ఇంక ఇక్కడ పడుకోవాలనిపించింది. మా అన్నయ్య అప్పటికే స్లీప్ వేసాడు లైట్గా. మేమైతే థాలీ అయితే ఆర్డర్ చేసాం. దీని కాస్ట్ అరౌండ్ 200 రూపీస్. 3 కర్రీస్ అండ్ స్వీట్ చాలా అయితేనే వేసాడు. కమింగ్ టు టేస్ట్ వచ్చేసి నన్ను అయితే సాటిస్ఫై చేసి నేను చాలా బాగా తిన్నా, అన్లిమిటెడ్. ఫుల్ ఆకలితో ఉన్నప్పుడు నాకైతే వెజ్ భోజనం, పప్పు, సాంబార్, పెరుగు, అరటిపండు, అప్పడాలు వేసుకుని తింటే చాలా బెటర్. ఇప్పుడే తినడం అయితే అయిపోయింది. మా వాళ్ళు ఒక్కొక్కరు పొట్ట ఎదరికి వచ్చింది, ఎందుకంటే గట్టిగా తిన్నారు. నాదే వచ్చింది లేక. మా వదిన అయితే అది కూడా బాగా తిన్నా. వదిన ఏం తింటావు ఇప్పుడు? అన్ని టెంపుల్స్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. సర్లే సోడా తాగదామని చెప్పేసి వచ్చాం. వీళ్ళు డిఫరెంట్గా చేస్తున్నారు అనుకున్నాం, బట్ కమింగ్ టు టేస్ట్ వచ్చేసి నాకు అయితే అస్సలు నచ్చలేదు. బట్ ఏదో తాగాలని చెప్పేసి తాగాం. అప్పటికి ఒకటైతే వేస్ట్ చేసాం. స్వీట్ సోడా, సాల్ట్ 1000 రెట్లు బెటర్. స్వీట్ అయితే వరస్ట్ ఉంది అసలు. డోంట్ ట్రై అనే చెప్తాను నేను. మన సోడాలే వేరు, ఇక్కడ ఏదో ఇంకేదో తాగాలి తినాలి అన్నట్టు తినేసాం. ఇంకేం చేస్తాం. హోటల్ బేమాస్కి అయితే వచ్చేసాం. అది ఎందుకంటే ఒక ఆంటీ ఉంటే అక్కడ పుచ్చకాయ తింటుంటే అడిగాం ఏది బాగుంటుందా అని చెప్పేసి. ఇక్కడ పేర్లో ఒకటి, టేస్ట్లో ఒకటి కాబట్టి. విజయవాడ టిఫిన్స్ అని పెడతాడు, అందుకే విజయవాడ ఒకటి కాదు అది.
సర్లే ఎందుకులేనే ముందు జాగ్రత్త అడిగితే హోటల్ ఫేమస్ అండ్ వుడ్ సైడ్ అంట, అది బెటర్ అంట రైల్వే స్టేషన్ దగ్గర. హోటల్ ఫేమస్కి అయితే వచ్చాం, చూద్దాం ఏం తీసి. మేమైతే చపాతీ అయితే ఆర్డర్ చేసాం అండ్ కర్డ్ రైస్ ఇవన్నీ ఆర్డర్ చేసాం. ఇప్పుడైతే ప్రిపేర్ అవుతున్నాయి, అయితే తినడం బెటర్. తినేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో అది కూడా చెప్తాను. తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ట్రాక్ ఎక్కడ ఉందో చూడండి, జనాలు ఎక్కడ ఉన్నారో చూడండి, అంత దారుణంగా ఉంది. తిరుపతి వెళ్ళి ట్రైన్లో వెళ్ళామంటే కొన్ని వర్డ్స్ అయితే బాగా ఫేమస్ అయితే ఏంటనుకుంటున్నారు. ఫస్ట్ గోవిందా గోవిందా అదొకటి, మళ్ళీ టీ కాఫీ టీ కాఫీ టీ కాఫీ ఇదొకటి, అది మనకి తెలియదులే. అదే ట్రైన్ అనౌన్స్మెంట్ ఉంటుంది కదా, అదొకటి. అది స్ప్రైట్ అండ్ వాటర్ బాటిల్ అవి కూడా అది. అవి మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేయండి అందరికి. ఈ ఐటమ్స్ లేడీస్ అమ్మితే ఎలా అంటారు వదిన చెప్పు. నెక్స్ట్ కాఫీ టీ కాఫీ టీ కాఫీ టీ కాఫీ టీ వెజ్ బిర్యానీ చపాతీ కర్డ్ రైస్ ఇడ్లీ వడ మసాలా మిక్చర్.